హాయ్ గాయ్స్! ఈరోజు మా సిస్టర్ చిల్లీ చికెన్ చేద్దాము అని చెప్పేసి అంతా రెసిపీ చేసుకుందాం రా అని చెప్పి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోంది. సో చిల్లీ చికెన్ చేద్దాము అనేసి చూడండి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోంది. కోకోనట్, తర్వాత ఆనియన్, జింజరు అండ్ పచ్చిమిరకాయలు, ఆనియన్ ఇదంతా చేసుకొని ఆల్రెడీ పెట్టేసుకొనేసింది తను. అండ్ శుంఠిను వస్తుంది కదా అదిను, అండ్ వెల్లుల్లిపాయలు ఇవంతా ఆల్రెడీ కోసుకొని పెట్టుకోంది. తర్వాత ఒక చికెన్ ఆల్రెడీ కడుక్కొని పెట్టేసుకొనేసింది. ఒక బాండీలో ఆయిల్ పోసి ఆయిల్ పెట్టింది. సో అక్కడ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, అక్కడ తను ఏమేమి కట్ చేసి పెట్టుకొనేసింది అనేసి ఆల్రెడీ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత అదే చూడండి అక్కడ ఉంది. అండ్ యునో చిల్లీ మెయిన్ ఇక్కడ చిల్లీ చికెన్ కదా చేస్తుండేది, సూపర్గా వచ్చింది అంటుండే. సో చిల్లీస్ ఇక్కడ మెయిన్ అవుతాయి. అండ్ యునో పుదీనా అండ్ కొత్తిమీర ఇది మెయిన్ కావాల్సి పడుతుంది. అండ్ ఒక దీంట్లో ఆయిల్ వేసేసి అండ్ ఇదే మస్టర్డ్ సీడ్స్, అదే సాసులు వేసింది. సో అది బాగా ఇదవుతుంది. అది అయినాక తర్వాత దాంట్లోకి పెట్టుకోండే చికెన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోండే దాన్ని అందులో వేసేసి బాగా ఫ్రై అయ్యే వరకును ఇచ్చేసుకుంటుంది. కడుక్కొని పెట్టేసుకోండి. తను చేద్దాము అని సడన్లీ ఏం చేసినా సడన్లీ చేసేద్దాము అని చెప్పేస్తుంది. తర్వాత నేను మేకింగ్ తీసుకుంటాను గైస్, ఇట్లా చేస్తుంటాను. చూడండి ఒక్కొక్కటి ఎట్లా చేస్తుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. చూడండి బాగా తినండి మీరును. చిల్లీ చికెన్ అంట ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొనేసిండే తను. సో తర్వాత చెప్తుంది చూడండి, దానికి కొంచెము ధనియా పౌడర్ వేస్తుంది. సారీ, ఇది ధనియా పౌడర్ కాదు, పసుపు. సారీ గైస్, పసుపు వేసింది. పసుపు నాకు అది కలర్ అలానే కంపడిచ్చేసింది. పసుపు వేసింది. అండ్ కొంచెము టేస్ట్కి సాల్ట్ వేసింది. సాల్ట్ వేసి దాన్ని కొంచెం మిక్స్ చేస్తుంది. బాగా ఇదవ్వాలి అనేసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తుంది. మిక్స్ చేయండి. మిక్స్ కరో. తర్వాత గైస్ తను మిక్సీకి చేసుకోవాలి అని చెప్పి అంతా ప్రిపేర్ చేసుకోండి. కోకోనట్ అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ ఆనియన్ ఇదంతా వేసుకుంటుంది. దాన్ని పేస్ట్ చేసుకుందాము అనేసి చిన్న మిక్సీ జార్లో అవుదు అని పెద్దది ఎత్తుకోండి. పుదీనా, కొత్తిమీర అండ్ కొబ్బరి ఉంది చూడండి. కొబ్బరి అండ్ ఇది మెయిన్ చిల్లీ గైస్. చూడండి కారం ఎంత కావాలో అంత వేసుకోండి. చాలా వేసేసుకొని చెవుల పగులు ముక్కుల్లో ఇది వచ్చేసి చూసుకొని వేసుకోండి. అండ్ శుంఠి అండ్ వెల్లుల్లి అండ్ ఆనియన్, కోకోనట్ ఇదిదా వేసుకోండి తను. ఇప్పుడు మిక్సీకి వేస్తుంది. బాగా మిక్సీకి పడుతుంది. చూడండి బాగా మిక్సీకి చేసుకోండి మీరు గైస్.
ఈ చిల్లీ చికెన్లోకి కొంచెం గరం మసాలా వేస్తుంది. గరం మసాలా అండ్ ఇంకేం వేసింది, గరం మసాలా వేసి పక్కకు పెట్టుకోండి. ఇది గరం మసాలా, అది గరం మసాలా వేసింది గైస్. మీరు వేసుకోండి గరం మసాలా. గరం మసాలా తర్వాత తిప్పుతుంది గరం మసాలా వేసేసి. ఇదంతా మాకు తెలిసిందేదో ఓయ్ అన్నదండి, మాకు తెలిసిందే చూపిస్తున్నాము. ఆల్ డూయింగ్ సేమ్ వన్, అదే మనము అదేనే చేద్దాం ఏముంది కదా. చూడండి అట్లా ఉంటుంది. తిప్పండి అట్లా ఉంటుంది, తిప్పండి. తర్వాత అది మిక్సీకి వేసుకోండేది దాంట్లోకి యాడ్ చేస్తుంది. చూడండి చిల్లీ చికెన్ అనేసి గ్రీన్గా ఉండాలా, గ్రీన్గా ఉంది. సో అది కలర్ఫుల్గా ఉండాలి కదా గ్రీన్ చికెన్ అనేసి, సో అందుకే గ్రీన్గా ఇచ్చేస్తుంది. తర్వాత దాంట్లోకి వేసేసి మిక్సీ వేసేయండి బాగా. అంటే గ్రీన్ చికెన్, చిల్లీ చికెన్ అంటేనే గ్రీన్గా ఉండాలి అనేసి అంతా గ్రీన్గానే చేస్తున్నారు. ఎందుకు మనము వేరేగా చేయకూడదు అనుకున్నాను. తర్వాత గ్రీన్ చికెనే కదా, సో గ్రీన్గానే ఉండాలి కదండి గైస్. గ్రీన్ చికెన్ అనేసి మనం వేరేలా చేసేకి అవుతుందా, ఎల్లో కలర్ చేసేకి అవుతుందా, కాదు కదా. అట్లా ఉంటుంది గ్రీన్ చికెన్ దా తిప్పుతూ ఉంది. అండ్ దీనికి కొంచెం ఒక 1-2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేస్తుంది. కొంచెం వేస్తుంది ధనియా పౌడరు, మీరు వేసుకోండి ధనియా పౌడరు టేస్ట్కి అంతేనే. ధనియా పౌడర్ అండ్ ఇంకేం వేస్తుంది చూద్దాం. దాన్ని మిక్స్ చేసుకోండి. అండ్ కొంచెం దీనికి లాస్ట్లో కొంచెం సాల్ట్ వేస్తుంది. సో ఉందో లేదో అని చెప్పి మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి, డోంట్ మిస్. సాల్ట్ వేసిందా, వేసింది చూసారా, నేను చెప్పానుగా సాల్ట్ వేసింది. ఆమెకి తర్వాత మిక్స్ చేసుకోండి గైస్. అట్లదా అయిపోతుంది, అట్లదా తినేసుకోండి. నేను ఎక్కడ ఊరికే ఉండును అని చెప్పేసి ఏమో ఒకటి చేయాలి కదా మిడల్లో. సో వీడియో అంతా ఏమి కుకింగ్లోనే పెట్టేస్తే మరి నేను కనపడొద్దా అని చెప్పేసి, ఎందుకంటే నేను ఆ రోజు కుర్తా వేసాను అండ్ ఫ్రీ హెయిర్స్ వదిలేసి జుమ్కాస్ అంతా పెట్టుకోండి. సో కొంచెం నేను బాగా కనపడాలి అని చెప్పేసి అట్లదా వచ్చాను, వీడియోలకి చూపిస్తున్నాను. సో అక్కడక్కడ మా ఇల్లు అట్లదా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో బాగా చేసింది, కాకపోతే నేను చికెన్ తిన్నాను, అదే వాళ్ళు ఏమేమో చేసుకొని తినేస్తారు గైస్, ఏం చేద్దాము. సో వెజ్ అంటే వెజ్జే, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్జే అనేసి. సో బాగా చేస్తుంది, కాకపోతే మా సిస్టరు బాగా చేస్తూ ఉంది. సో బాగా వస్తుంది అని చెప్పి నాకన్నా తనే క్యూరియాసిటీగా వీడియో చేసుకుంటుంది పాపము. అట్లదా నెక్స్ట్ చూడండి గైస్,
అట్లదా ప్రిపేర్ అయిపోయేసింది ఆల్రెడీ. అండ్ గ్రీనీగా ఉంది. గ్రీన్ చిల్లీ అంటే అట్లదా ఉంటుంది. గ్రీన్ని కలితిప్పుతోంది. సో ప్రిపేర్ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. ఇంకా టేస్ట్ చేసేదే. నేను చేయను, చూడండి అక్కడ లెగ్ పీస్ ఏమో అది తెలీదు, అట్లంతా చేస్తూ ఉంది. సూపర్గా వచ్చింది కదా, కలర్ఫుల్గాను ఉంది. సో మీరు ఇలానే చేసుకొని తినేయండి. తర్వాత చూస్తే టేస్టీగా ఉంది అంటుంది. చూద్దాం, మీరు తినేయండి గైస్. అట్లదా బాగానే ఉంటుంది. చేసుకోండి. ఎంజాయ్ పండుంగో.